11 రోజుల్లో 1352 కోట్ల సునామీతో దురందర్ 2. ఇప్పటి వరకు తెలుగులో ఉన్న యానిమల్ ని బీట్ చేసే రూట్లో దురందర్ ది రివెంజ్. ఇక మిగిలింది ఎన్టీఆర్ హృతిక్ల రికార్డ్ ఒక్కటే. ఓవరాల్ గా దురందరుడు క్రియేట్ చేసినటువంటి ఆ రికార్డ్స్ ఏంటి? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రణ్వీర్ సింగ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి దురందర్ 2 ది రివెంజ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలను సరిచేసే పనిలో బిజీగా ఉంది. డైరెక్టర్ ఆదిత్యధర్ అద్భుతమైనటువంటి మేకింగ్ ను ఆడియన్స్ కును బ్రహ్మరథం పట్టారు. మార్చ్ 19న రిలీజ్ అయినటువంటి ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ రెండో వారంలో కొనసాగుతున్నటువంటి వసూళ్ల ప్రభంజనం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ ఈ సినిమాకి నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరినటువంటి ఈ మూవీ 2000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తుంది. దురందర్ 2 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1352 కోట్లను రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓవర్సీస్ మార్కెట్ లోను బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ కేవలం 9 రోజుల్లోనే 22.1 మిలియన్లను రాబట్టింది. సౌత్ సినిమాలైన కేజీఎఫ్, పుష్ప, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులన్నింటి కూడా వేటాడుతూ దురందర్ 2 దూసుకుపోతుంది. హిందీలో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ దురందర్ 2 అద్భుతమైనటువంటి ఆక్యుపెన్సీతో దూసుకెళ్తుంది. ఆంధ్ర నైజాంలో ఈ మూవీ ఇప్పటికే 70 కోట్లకు పైగా వసూలు సాధించింది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే ఇండియా వైడ్ గా 33.7 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. తెలుగులో డబ్ అయినటువంటి హిందీ సినిమాల రికార్డులను పరిశీలిస్తే ఇప్పటికే బ్రహ్మాస్త్ర 15.27 కోట్లు, జవాన్ 28 కోట్ల రికార్డులను ఈ మూవీ అధిగమించింది. త్వరలోనే రణబీర్ కపూర్ యాక్ట్ చేసినటువంటి యానిమల్ 46 కోట్ల రికార్డును కూడా దాటేయడానికి రెడీగా ఉంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్కును ఈ సినిమా తాకుతుందని కూడా అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. ప్రస్తుత ఊపు చూస్తుంటే నెల రోజుల తిరక్కు ముందే ఈ సినిమా 2000 కోట్ల మైల్ స్టోన్ ని చేరుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. జీ స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మించినటువంటి ఈ మూవీలో రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ యాక్టింగ్ కి తోడుగా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవ్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఉండడం ఈ సినిమాకు మెయిన్ మోటోగా మారింది. మొత్తానికి ఆదిత్యధర్ సృష్టించినటువంటి ఈ వండర్ ను ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీపై సౌత్ నుంచి రజనీకాంత్, రాజమౌళి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్లు సైతం ప్రశంసలు కురిపించగా బాలీవుడ్ నుంచి మాత్రం ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వడం విమర్శలకు తావిస్తుంది. బాలీవుడ్ మేకర్స్ దురందర్ 2ని చూసి ఇప్పటికైనా మారకపోతే మట్టి కొట్టుకుపోతారంటూ రాంగోపాల్ వర్మ సంచలన కమెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 1200 కోట్ల రూపాయల మార్క్ క్రాస్ చేసినటువంటి దురందర్ 2000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. యాక్టర్స్ రెమ్యునరేషన్స్ అండ్ టెక్నికల్ రెమ్యునరేషన్స్ ఇవన్నీ ప్రమోషనల్ ఈవెంట్స్ తో కలిపి దురందర్ 2 మూవీకి దాదాపుగా 280 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్స్ ఆఫీస్ వద్ద 280 కోట్ల రూపాయల షేర్, 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సింది. ట్రేడ్ పండితులు వాల్యూ అని కూడా ఈ లెక్కన నిర్దేశించారు. అయితే ఆంధ్ర నైజాంలలో నిర్మాతలతో పాటు జీ స్టూడియో సంస్థ స్వయంగా దురందర్ 2ను రిలీజ్ చేసింది. దురందర్ 2 తెలుగు వర్షన్ ఇండియా వైడ్ గా 11 రోజుల్లో 33.7 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఆదివారం కూడా ఈ సినిమాకి 3 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా కూడా ట్రేడ్ పండితులు తెలిపారు. హిందీ వెర్షన్ తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో దురందర్ 2 మూవీకి 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆంధ్ర నైజాంలో 100 కోట్ల రూపాయలను మార్కును కూడా చేరుకుంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఇక ఈ లిస్ట్ లో 56.74 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లా వార్ 2 టాప్ ప్లేస్ లో ఉంది. ఎందుకంటే ఆబ్వియస్ గా తెలుగులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సినిమా తెలుగు సినిమా అని కూడా చాలా మంది ఈగర్ గా ఓన్ చేసుకున్నారు. కాబట్టి మొత్తంగా 56 అంత నెగిటివిటీ ఉన్నటువంటి టైంలో కూడా 56.74 కోట్లతోటి ఇప్పుడు వార్ 2 టాప్ ప్లేస్ లో ఉంది. బికాస్ తెలుగులో అది ఎన్టీఆర్ ఉండడం అంటే క్రేజ్ వల్ల. సో ఇప్పుడు దాని తర్వాత ఉన్నటువంటి రికార్డ్స్ బ్రహ్మాస్త్ర కావచ్చు అండ్ దాని తర్వాత రిలీజ్ అయినటువంటి జవాన్ కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాలు. బట్ వీటన్నిటిని కూడా అంటే ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి వార్ 2 మూవీ కూడా ఆబ్వియస్ గా అది బాలీవుడ్ ఫిల్మే. కాకపోతే ఎన్టీఆర్ అందులో యాక్ట్ చేయడం వల్ల తెలుగు మార్కెట్ బాగా ప్లస్ అయ్యి దాదాపు 58 కోట్ల వరకు ఇప్పటి వరకు అది టాప్ ప్లేస్ లో ఉంది. సో హిందీ కంప్లీట్ గా హిందీ హీరో యాక్ట్ చేసినటువంటి సినిమా చూసుకుంటే ఇప్పటి వరకు టాప్ 1 లో రణబీర్ కపూర్ అయితే ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు 37 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 4-3 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద సమస్య ఇది కాదు. కాబట్టి ఇప్పటి వరకు హిందీలో యాక్ట్ చేసినటువంటి హీరో మూవీ తెలుగులో ఇన్ని కలెక్షన్స్ సాధించడం ఫర్ ది ఫస్ట్ టైం అది రణ్వీర్ సింగ్ కే దక్కుతుందని కూడా చాలా క్లారిటీగా ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఇన్ కేసు ఇప్పటి వరకు 1300 ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 700 కోట్లు లాంగ్ రన్ లో ఇప్పటి వరకు కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ చూస్తుంటే
ఆబ్వియస్‌గా ఈ సినిమా ఇంకా మున్ముందు ఇప్పుడు వచ్చేటువంటి హాలిడేస్ ఉన్నాయి. దాని తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలు కూడా మళ్ళీ 'పెద్ది' అంటే ఏప్రిల్ 30 వరకు కూడా 'పెద్ది' వరకు కూడా ఈ సినిమా కంటిన్యూ అవుతే ఆశ్చర్యం లేదు. సో, ఆలోపు ఆబ్వియస్‌గా దాదాపు 2000 కోట్ల మార్క్‌ను టచ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ఇక్కడ ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. సో, ఏదేమైనప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క రికార్డ్‌ని కూడా అలా అలా బీట్ చేస్తూ 'ధురంధరుడు' ముందుకు సాగిపోతున్నాడు. ఇక మిగిలింది అటు 'ఎన్టీఆర్', 'హృతిక్ రోషన్' యాక్ట్ చేసినటువంటి 'వార్ 2' రికార్డ్ ఒక్కటే. ఇన్ కేస్ అది కూడా కొద్ది రోజుల్లో అది కూడా బ్రేక్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సో, చూడాలి మరి ఇన్ కేస్ ఈ సినిమా గనక ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక ఎత్తు బాలీవుడ్‌లో. ఎందుకంటే బాలీవుడ్ పరిస్థితి చాలా చాలా దయనీయంగా ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో గతంలో 'చావా' దాని తర్వాత 'సయారా' దాని తర్వాత ఇట్లా 2, 3 సినిమాలు అలా సేవ్ చేసాయి. బట్ దాని తర్వాత మళ్ళా 'ధురంధర్' వల్ల బాలీవుడ్ ఇంకొక 5 ఏళ్ళు ఈజీగా తలెత్తుకునే రేంజ్‌లో ఆ కలెక్షన్స్‌ని అయితే రాబడుతుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే బాలీవుడ్‌లో ఇంత సక్సెస్ అయినటువంటి ఈ ఫిల్మ్‌కి బాలీవుడ్ నుంచి రెస్పాన్స్ రాకపోవడం నిజంగా చాలా చాలా బాధాకరమని అండ్ చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి కంటెంట్ ఫిల్మ్ అండ్ దాని తర్వాత ఇంత కలెక్షన్స్ వస్తుంటే బాలీవుడ్‌కి ఎందుకు మింగుడు పడడం లేదు? వాళ్ళ సినిమానేగా అని కూడా అక్కడ రామ్ గోపాల్ వర్మ కూడా సెట్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే చాలా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా 'ధురంధర్ 2' 2000 కోట్లు కలెక్ట్ చేయడంలో ఈజీగా దాటుతుంది అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి మరి ఇన్ కేస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి 1300 కోట్లని ఇన్ కేస్ ఏమైనా దాటుతుందా? లేకపోతే 2000 కోట్లని టచ్ చేస్తుందా? లేదంటే మధ్యలోనే ఆపేస్తుందా? లేదంటే ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో, మరి 'ధురంధర్ 2' చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.